అష్టమి తిథి శివుడికి అమ్మవారికి అత్యంత ప్రీతికరం. తనకు తోచినప్పుడల్లా అనేక పార్థివ లింగాలను తయారు చేసుకుని వీలున్నప్పుడల్లా అర్చన చేస్తూ ఉండేవాడు. అందులో ముఖ్యంగా సోమవారం కానీ, చతుర్దశి రోజు కానీ, మాస శివరాత్రి కానీ, అష్టమి నాడు కానీ, శివరాత్రి కానీ, ఇటువంటి పర్వదినాల్లో లెక్క పెట్టకుండా తోచినన్ని పార్థివ లింగాలను చేసి పూజించేవాడు ముక్తి పొంది తీరుతాడు. నాకు భూమి కావాలి, కాస్త స్థలమో పొలమో కావాలి అనుకున్నవాడు 1000 పార్థివ లింగాలని భక్తితో పూజిస్తే, అభిషేకిస్తే తప్పక భూమిని పొందుతాడు. శివానుగ్రహం ఒకటే కావాలనుకున్నవాడు, పరమేశ్వరునికి ఒక కరుణ కావాలనుకున్నవాడు 3000 పార్థివ లింగాలని అభిషేకం చేసుకోవాలి. అభిషేకాలు అర్చనలు ఇంట్లో కంటే గుడిలో శ్రేష్టం, గుడిలో కంటే తీర్థస్థలాల్లో శ్రేష్టం. నదీ తీరాల్లో ఇంకొంచెం ఎక్కువ ఫలితం వస్తుంది. అదే గంగా నదీ తీరంలో చేసుకుంటే ఎక్కువ ఫలితం వస్తుంది. కాశీ వంటి దివ్యక్షేత్రాల్లో గంగా తీరంలో చేసుకుంటే అనంత ఫలితం వస్తుంది. ఇలా వారి వారి శక్తిని బట్టి చేసుకోమన్నారు. ఆర్థికంగా చితికిపోయిన వారికి ఇది ఒక గొప్ప అవకాశం. శివుడు అవ్యాజ కరుణామూర్తి. ఒకవేళ మన దగ్గర ధనం లేదు, అభిషేకం చెయ్యలేము, పంచామృతాలు లేవు అని అనుకున్న వాళ్లకు ఆయన చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇన్ని నీళ్లు చల్లినా సంతోషిస్తాడు. అంటే ఏమీ అక్కర్లేదు, పంచామృతాలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, నీళ్లతో అభిషేకం చేస్తే చాలు పరమశివుడు సంతోషిస్తాడు అని చెప్తున్నారు. ఇది శివ మహాపురాణం నుండి మనం తెలుసుకుంటున్నాం. అష్టమి తిథి శివుడికి అమ్మవారికి అత్యంత ప్రీతికరం అని చెప్పారు.